అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీరు ఎంతగానో ఎదురు చూసి కంటిన్యూస్గా ఆయన నవలలు చదవాలని మీరందరూ ఏవైతే ప్రకటిస్తున్నారో సేమ్ కొమ్మూరి సాంబశివరావు గారి అనుక్షణం ప్రమాదం సీరియల్ ఈరోజు నుంచి మొదలు పెడదాం. ఈరోజు మొదటి భాగం మరి మొదలు పెడదామా? అతనికి నిద్ర మెలకు వచ్చింది. బద్ధకంగా కళ్ళు తెరిచాడు. తెల్లారలేదు. బాగా చీకటిగా ఉంది. తలుపు దగ్గర బల్ల మీద ఉన్న రేడియం డయల్ టైం పీస్ వైపు చూశాడు. 11:40 గడియారం ఆగిపోయిందా? లేదు. టకటకా చప్పుడు వినిపిస్తూనే ఉంది. మంచి మొద్దు నిద్ర పట్టింది. ఎందుకు మెలకు వచ్చింది? ఒకసారి నిద్ర పడితే తెల్లవారేంత వరకు లేవడతాను. సామాన్యంగా నిద్ర మెలకు రావడానికి ఏదో కారణం ఉండాలి. ఏమిటా చప్పుడు? తలుపు తోసిన చప్పుడు కీచుమనలేదు, కానీ అదో రకమైన చప్పుడైంది. ఎవరో కింద మెట్ల దగ్గర గది తలుపు తీస్తున్నారు. అతను తనలో తాను నవ్వుకున్నాడు. పాపం ఎవడో. సామాన్యంగా దొంగలు ఇంత పెద్దరాలే దొంగతనానికి బయలుదేరరు. 12 అన్నా కాలేదు. డబ్బు చాలా అవసరమై ఉంటుంది వాడికి. తను పక్క మీద నుంచి కదలటం అనవసరం. హాయిగా నిశ్చింతగా పడుకునే ఉండొచ్చు. పోలీసులు వచ్చి పట్టుకుంటారు ఆ దొంగని. వాడికి ఎంత ధైర్యం! తన ఇంటికే దొంగతనానికి వచ్చాడు. దొంగతనానికి కొత్తవాడై ఉండాలి. లేకపోతే ఈ ఇల్లు ఎవరిదో వాకప్ చేయకుండా దొంగతనానికి రావటం ఏమిటి? ఈ ఇంట్లో ప్రవేశించిన 2 నిమిషాలకల్లా పట్టుపడతాడని ఎవరిని అడిగినా చెప్పేవాళ్ళే. అతను తనలో తను నవ్వుకున్నాడు. ఈ పాటికి పోలీస్ కంట్రోల్ రూమ్లో గంట గణగణ మోగి ఉంటుంది. సిల్వా రోడ్ నెంబర్ 10వ ఇంట్లో ఎవరో ప్రవేశించారు అని ఒక కంఠస్వరం పలుకుతూ ఉంటుంది. అది వినగానే డ్యూటీలో ఉన్న పోలీసు ఉద్యోగి గస్తీ పోలీస్ వ్యాన్లకు రేడియో ద్వారా హెచ్చరిక పంపుంటాడు. మరో నిమిషం కల్లా గస్తీ పోలీస్ వ్యాన్ ఒకటి తన ఇంటి ముందు ఆగుతుంది. అందులోంచి కనీసం 6 మంది పోలీసులన్నా దిగి ఇంటిని చుట్టుముడతారు. పాపం దొంగ దొరికిపోతాడు. అవును, అతను దొంగతనం చేయదలుచుకున్న ఇల్లు కే సూరి అనే ఆయనదని ఆ దొంగ వాకప్ చేసుంటే తెలిసేది. తన ఇంటికి దొంగతనానికి రావటం పోలీస్ స్టేషన్లో దొంగతనానికి వెళ్ళటం లాంటిది అని. మెట్ల మీద అడుగుల చప్పుడు లీలగా వినిపించింది సూరికి. దొంగ మేడ మీదకు వస్తున్నాడు. ఎందుకు? దొంగతనానికి వచ్చిన వాడు కింద గదుల్లో ఏముంది వెతకకుండా మేడ మీదకి ఎందుకు వస్తున్నాడు? సూరి దిండు కింద నుంచి పిస్తోలు తీసి తలుపు వైపు గురిపెట్టి టేబుల్ లైట్ వెలిగిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. అగంతకుడి అడుగుల సబ్బడి మరింత దగ్గరగా వినిపించింది. తన పడక గది వైపే వస్తున్నాడు. సూరి పక్క మీద కూర్చుని టేబుల్ లైట్ వెలిగించాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది. అరంగుళం సంధి ఏర్పడింది. సూరి తనలో తను నవ్వుకుంటూ తలుపు వైపే చూస్తున్నాడు. తలుపు కొంచెం తెరుచుకుంది. రివాల్వర్ తలుపు వైపు గురిపెట్టి తయారుగా ఉన్నాడు. తలుపు ఇంకా తెరుచుకుంది. ఒక రెక్క పూర్తిగా తెరవబడింది. తలుపు కవతల ఒక మనిషి నిల్చునున్నాడు. టేబుల్ లైట్ వెలుగు అతని మీద పడుతోంది. కళ్ళు చిట్లించాడు అతను. చేతులు పైకెత్తొచ్చు. కిక్కురు మనకుండా లోపలికి వచ్చి ఆ గోడకు ఆనుకుని నిల్చో అన్నాడు సూరి. తలుపు కవతలు నిల్చున్న మనిషి కదలలేదు. ఎక్కడికి పారిపోలేవు, చిక్కిపోయావులే, రా అన్నాడు సూరి మంచం మీద నుంచి లేచి నిలబడి. తలుపు దగ్గర నిలుచున్న మనిషి లోపలికి ఒక అడుగు వేశాడు. చేతులు పైకెత్తిపెట్టు అని అరుస్తున్నాడు సూరి. అంతలో ఆ మనిషి చేయెత్తాడు. పూర్తిగా పైకెత్తలేదు. అతని చేతిలో పిస్తోల్ ఉంది. పిస్టల్ సూరి వైపు గురిపెట్టాడు. ఆ పిస్టల్ కింద పడే అరిచాడు సూరి కంగారుగా. జవాబుగా పిస్టల్ పేలింది. పిస్టల్ పేలుతూ ఉండగా సూరి పక్కకు జరిగాడు. పక్కకు జరగడం వలన అతని ప్రాణం దక్కింది. గుండు దీపానికి తగిలింది. పెద్ద శబ్దంతో బల్బు పేలిపోయింది. గదంతా చీకటైపోయింది. సూరి మనసులో ఆలోచనలు పరిగెత్తుతున్నాయి. వీడెవడో సామాన్యమైన దొంగ కాదు. దొంగతనానికి రాలేదు. తనను కాల్చి చంపటానికే వచ్చాడు. ఆ విషయం మనసులో ఇంకగానే అతనికి ముచ్చెమట్లు పోసినంత పనైంది. గట్టిగా ఊపిరి పీల్చడానికి కూడా భయపడుతున్నాడు. తన చీకట్లో ఎక్కడున్నది తెలుసుకుంటే ఆ వచ్చిన మనిషి నిర్దాక్షిణ్యంగా పిస్టల్ గుండ్ల వర్షం కురిపిస్తాడని తెలుసు. పిస్టల్ మళ్ళీ పేలింది. నిప్పు కణం భుజం మీద పెట్టినట్టయింది సూరికి. గుండు గుచ్చుకుంది. తన యొక్క ఊరుకోవటం మంచిది కాదు.
తలుపు వైపు గురిపెట్టి పిస్తల్ 3 సార్లు పేల్చాడు సూరి. ఢామ్ ఢామ్ అని చెవులు బద్దలైనట్టుగా 3 సార్లు చప్పుడైంది. గదిలో మూలకు వెళ్ళి నిల్చున్నాడు. తను పేల్చిన గుళ్ళు ఆ మనిషికి తగిలాయో లేదో తెలియదు. తను కదలదలుచుకోలేదు. మళ్ళీ తను పిస్తలు పేల్చదలుచుకోలేదు. ఇంకాసేపు ఇంకో 2 నిమిషాలు కాచుకుంటే చాలు, పోలీసులు వస్తారు. టకటక బూట్సుల చప్పుడు. ఆ చప్పుడు వినగానే సూరి ప్రాణం లేచొచ్చినట్టయింది. మేడ మీదకి రండి అని అరవాలనిపించింది. తమాయించుకున్నాడు. తలుపు దగ్గరున్న మనిషికి తను ఎక్కడున్నది తెలిస్తే మళ్ళీ పిస్తల్ పేలుస్తాడు. ఈసారి గురి తప్పుతుందని అనుకోవటం ఎట్లా? పోలీసులు మెట్లెక్కుతున్నారు. సూరి ఏమయ్యాడు? ఇంకా ఇంటికి రాలేదా ఏమిటి అంటున్నాడు ఇన్స్పెక్టర్. సార్, తలుపు దగ్గర ఎవరో పడున్నారు, ఇంకో పోలీసు ఉద్యోగి అన్నాడు. టార్చ్ వెలుగు తలుపు దగ్గర నేల మీద పడింది. నేల మీద పడి ఉన్న ఒక మనిషి ఆకారం కనిపించింది. సూరి కూడా చూశాడు. అయితే తను పేల్చిన గుండు తగిలిందన్నమాట. నేను ఇక్కడున్నాను అంటూ తలుపు దగ్గరికి వెళ్ళి స్విచ్ నొక్కాడు సూరి. దీపం వెలిగింది. ఇక అదే కథ. సరే, ముందు నీ చేతికి కట్టుగట్టించాలి అన్నాడు ఇన్స్పెక్టర్ గురునాథం సూరితో. నా చేతికి అంత పెద్ద గాయం ఏమీ లేదనుకుంటాను డాక్టర్. అవసరం అతనికి ఎక్కువ ఉండాలి. 3 సార్లు పిస్తల్ పేల్చాను అన్నాడు సూరి. అసలు వాడెవడో చూద్దాం అంటూ ఇన్స్పెక్టర్ తలుపు వైపు తిరిగాడు. కొన ఊపిరితో ఉన్నాడు సార్ అన్నాడు సార్జెంట్. డాక్టర్కు ఫోన్ చేయవయ్యా అన్నాడు ఇన్స్పెక్టర్. ఎస్ సార్ అంటూ సార్జెంట్ గది లోపలికి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ నేల మీద పడున్న మనిషిని పరీక్షగా చూసి, వీణ్ణి ఎక్కడో చూసినట్టున్నాను, పరిచయం ఉన్న మొహమే అన్నాడు. మీకు జ్ఞాపకం లేదా సార్? వీడి పేరు బంగారం. 4 ఏళ్ల క్రితం వకీలు రామయ్య గారి ఇంట్లో జొరబడి వెండి కంచాలు ఎత్తుకుపోయినందుకు పట్టుకున్నాం మనం. 2 ఏళ్ళు లోపల ఉండొచ్చాడు అన్నాడు హెడ్ కానిస్టేబుల్. అవునవును, జ్ఞాపకం వచ్చాడు. విచిత్రంగా ఉందే. బంగారం లాంటి వాళ్ళు దొంగతనం చేస్తారు కానీ హత్యలు చేయరే. దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు తీసుకెళ్లరే అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ విషయమే నేను ఆలోచిస్తున్నాను. ఈ బంగారం ఇంట్లో జొరబడిన తర్వాత ఎక్కడ ఆగలేదు. కిందన్న వస్తువులు ఒకటి ముట్టుకోలేదు. తిన్నగా మేడమెట్లెక్కొచ్చాడు. తలుపు తెరిచిన తర్వాత నేను చేతులు ఎత్తమని చెప్పగానే పిస్తల్ తీసిపేయించాడు అన్నాడు సూరి. ఇన్స్పెక్టర్ తల ఊపి, ఈ 2 ఏళ్లలో బంగారం పద్ధతులు మార్చుకున్నాడేమో అని. గుడ్, డాక్టర్ వచ్చేశారు అన్నాడు మెట్ల వైపు చూస్తూ. డాక్టర్ వచ్చి రావడంతోనే తలుపు దగ్గర పడున్న మనిషిని పరీక్ష చేసి పెదవులు విరిచి, ఈ మనిషికి ఎవరేం చేయలేరు. ఇప్పుడే క్షణం క్రితం ప్రాణం పోయింది. గుండెలో గుచ్చుకుంది అన్నాడు లేచి నిలబడి. సూరి మొహం పాలిపోయింది. తలుపు దగ్గర నేల మీద ఉన్న శవాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఇన్స్పెక్టర్ గురునాథం సూరి భుజం తట్టి, నువ్వేం చేస్తావు? అతన్ని నువ్వు కాల్చుండకపోతే నీ ప్రాణం పోయేది అన్నాడు. నిజమే, పిస్టల్ కింద పడేయమని కూడా చెప్పాను. నా తప్పేవి లేదని నాకు తెలుసు. కానీ అడిగాడు ఇన్స్పెక్టర్. కానీ ఒక మనిషిని చంపాననే అదే నాన్ సెన్స్. మనస్సు అంత సున్నితంగా ఉండకూడదు. ఆశ్చర్యం ఏంటంటే బంగారం నీ ఇంటికి దొంగతనానికి రావడం. సామాన్యంగా దొంగతనానికి వచ్చే ముందు ఇల్లు ఎవరిదైంది, ఏమాత్రం డబ్బు నగలు దొరుకుతాయని వాకప్ చేస్తారు ఈ దొంగలు. దొంగిలించేందుకు ఖరీదైన వస్తువులు కానీ డబ్బు కానీ నీ ఇంట్లో ఉంటాయని ఎందుకు అనుకున్నాడో ఏమిటో. అదీగాక నువ్వెవరో, నీ వృత్తి ఏమిటో తెలుసుకోకుండా ఎందుకు వచ్చాడు? వాడి కర్మ ఇన్స్పెక్టర్ అంటూ ఉండగా సూరి భుజానికి కట్టుకట్టాడు డాక్టర్. శవాన్ని అంబులెన్స్లో తీసుకెళ్లారు. డాక్టర్ వెళ్ళిపోయాడు. శవ పంచాయతీ రోజున నీ కబురు పంపుతాను, రావాల్సి ఉంటుంది సుమా అన్నాడు గురునాథం. సూరి తల ఊపాడు. ఇన్స్పెక్టర్ మెట్ల వరకు వెళ్ళి వెనక్కి తిరిగాడు. ఒక సందేహం, ఈ బంగారానికి నీకు ఏమైనా విరోధమా? నిన్ను చంపడానికే వచ్చినట్టున్నాడు అన్నాడు. సూరి నవ్వి, ఈ బంగారాన్ని ఇవాళే నేను మొదటిసారి చూశాను అన్నాడు. బాగా ఆలోచిస్తే ఈ బంగారం నిన్ను చంపడానికే నీ ఇంట్లో ప్రవేశించాడనిపిస్తోంది. నిన్ను హత్య చేయాలనుకునేంత ద్వేషం నీ మీద ఎవరికైనా ఉందా అడిగాడు ఇన్స్పెక్టర్. సూరి సిగరెట్ వెలిగించి ఇన్స్పెక్టర్కి ప్యాకెట్ అందించి, ఏమో, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారేమో. నేను చేస్తున్న పని నచ్చని వాళ్ళు కొందరు ఉన్నారని తెలుసు. ఈ మధ్య నన్ను బెదిరిస్తూ కొన్ని ఉత్తరాలు వచ్చాయి. ఏమని బెదిరిస్తూ? ఈ వృత్తి మానుకొని వేరే ఇంకేదైనా వృత్తి చూసుకోమని. ఈ వృత్తిలో ఉండటం క్షేమం కాదని హెచ్చరిస్తూ మొదట ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం ఏం చేశావు? చిత్తు కాగితాల బుట్టలో పారేశాను. తర్వాత 2 రోజులకి ఇంకో ఉత్తరం వచ్చింది. హెచ్చరిక పాటించకపోయినట్లయితే నా ప్రాణం దక్కదని. ఆ ఉత్తరం కూడా బుట్టలో పడేసావా? సూరి నవ్వి, లేదు, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఇచ్చాను అన్నాడు. అలాగా? ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఏమన్నారు? దర్యాప్తు చేస్తానన్నారు. ఆ 2వ ఉత్తరం వచ్చి ఎన్ని రోజులైంది?
వారం రోజులైంది. స్వరాజ్యలో దర్యాప్తు చేసి ఏమైనా చెప్పారా? ఎవరు రాసింది తెలియలేదని, తెలుసుకునేందుకు సూచనలేవీ లేవని చెప్పారు. సూరి, బంగారం నీ ఇంట్లో ప్రవేశించడానికి ఆ హెచ్చరికకి ఏమైనా సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఆ హెచ్చరికలు నిర్లక్ష్యం చేయటం మాత్రం మంచిది కాదు అన్నాడు ఇన్స్పెక్టర్ గురునాథం. బాగుంది, నిర్లక్ష్యం చేయక ఏం చేయమంటావు? నా వృత్తిని మానుకోమంటావా ఏమిటి? ఆ ఉత్తరాలు రాసింది, ఎవరు రాసింది, ఎందుకు రాసింది తెలుసుకునేంత వరకు తగిన జాగ్రత్త తీసుకోమంటాను. గుడ్ లక్ అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఇక పొద్దున్న 8 గంటలకల్లా సూరి ఇంట్లోంచి బయలుదేరారు. ముదురు ఎర్ర రంగు సరికొత్త అంబాసిడర్ కారు ఎక్కి డాక్టర్ డిస్పెన్సరీ వద్ద ఆగి భుజానికి మళ్ళీ కట్టుకట్టించుకుని ఆఫీస్కి వెళ్ళాడు. మౌంట్ రోడ్లో రౌండ్ టానాకి సమీపంలో ఒక మేడలో 3వ అంతస్తులో ఉంది అతని ఆఫీస్. 3వ అంతస్తులో 4 గదులున్నాయి. ఆ 4 గదులు సూరి అద్దెకి తీసుకున్నాడు. ఆ మేడలో ఉన్న ఆఫీసుల పేర్లు లిఫ్ట్ పక్కన వరుసగా రాసి ఉన్నాయి. వై సూరి, భద్రతా ఏజెంట్, 3వ అంతస్తు అని రాసింది అక్కడ. సూరి వృత్తి ప్రారంభించి సంవత్సరం దాటింది. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత ఉద్యోగం కోసం అన్వేషణ ప్రారంభించాడు. తనకు నచ్చిన ఉద్యోగం చాలినంత జీతంలో దొరకలేదు. స్వంతంగా వ్యాపారం ఏదైనా ప్రారంభించాలన్న ఆలోచన కలిగింది. ఆలోచించగా భద్రత అనే వ్యాపారం స్ఫురించింది. ఆ విషయం మిత్రులకు చెప్తే కొందరు నవ్వారు. మన దేశంలో అటువంటి వ్యాపారం జయప్రదం కాదు అన్నారు కొందరు. ప్రయత్నించి చూడమన్నారు కొందరు. ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెండూ ఉన్నాయి సూరికి. 2 ఎకరాల పొలం అమ్మేసి మౌంట్ రోడ్లో ఆఫీస్ అద్దెకు తీసుకుని ఆ నూతన వృత్తి ప్రారంభించాడు. ఇక భద్రతా ఏజెంట్ అంటే ఎవరు అని శీర్షికతో పత్రికలో ప్రకటనలు వేశారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఉత్తరాలు రాశాడు. కొందరిని స్వయంగా వెళ్ళి కలుసుకున్నాడు. ప్రారంభంలో ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదు వ్యాపారం. అతను ఇచ్చిన పథకం కొత్తది కావడం వల్ల సులభంగా ఎవరు అతనికి వ్యాపారం ఇవ్వలేదు. ఒక్కొక్క కంపెనీకి ప్రత్యేకమైన తాళం, దొంగలు సులభంగా పగలగొట్టలేనిది, మారు తాళం చెవులతో తీయలేనిది చేసిస్తానని తలుపులకు పటిష్టమైన కొత్త రకం గడియారాలు, అలారం గంటలు, ఒకటేమిటి రకరకాల నూతన పరికరాలు పరిచయం చేయడానికి ప్రయత్నించాడు. నగల వర్తకులు, బ్యాంకులు, వడ్డీ వ్యాపారస్తులు, బట్టల కొట్ల వాళ్ళు అందరూ వ్యాపారస్తుల్ని కలుసుకున్నాడు. మీ షాప్కి రాత్రుళ్ళు ఒకరో ఇద్దరో కాపలాదారులు ఉంటారు. దొంగల జట్టు వస్తే వాళ్ళిద్దరు ఏం చేయగలరు చెప్పండి? నేను తయారు చేసిన ఈ అలారం ఏర్పాటు చేస్తే రాత్రి ఎవరైనా మీ షాప్లోకి ప్రవేశిస్తే చాలు, తక్షణం మీ ఇంటిలోనూ పోలీస్ స్టేషన్లోనూ అలారం మోగి ఏర్పాటు చేయగలను. అంతేకాదు, ఇనప్పెట్టెకు ఒక అడుగు దూరంలోకి ఎవరైనా వెళితే దానంతటా అదే ఫోటో తీసే ఏర్పాటు చేయగలను. అలా వ్యాపారస్తులకు చెప్పసాగాడు సూరి. వ్యాపారం ప్రారంభించిన 3 నెలలకు ఒక నగల వర్తకుడు ప్రప్రథమంగా సూరి క్లయింట్ అయ్యాడు. ఆ వర్తకుడు కూడా కొత్తగా కొట్టు పెట్టాడు. సూరి ఉత్సాహంతో భద్రం ఏర్పాట్లు చేశాడు. సూరి అదృష్టం కొద్దీ ఆ ఏర్పాట్లు చేసిన వారం రోజులకి ఆ కొట్టులో దొంగలు పడ్డారు. ముందు తలుపుకి వెనక మాయ తలుపు ఒకటి ఏర్పాటు చేశాడు సూరి. ఆ తలుపుకు ఒక మేట ఉంది. రాత్రి కొట్టు మూసేశాక ఆ మేట నొక్కి ముందు తలుపు మాత్రం మూసి వెళ్ళిపోతే చాలని చెప్పాడు ఆ వర్తకుడికి. ముందు తలుపుకున్న సామాన్యమైన తాళాన్ని దొంగలు సులభంగానే తెరిచి లోపల ప్రవేశించారు. వెంటనే మాయ తలుపు మూసుకుంది. ఆ మాయ తలుపు మూసుకున్న మరుక్షణంలోనే ఆ నగల వర్తకుడి ఇంటిలోనూ పోలీస్ కంట్రోల్ రూమ్లోనూ అలారం మోగింది. ఆ ఏర్పాటు కూడా సూరి చేశాడు. నగల వర్తకుడి కంటే ముందు పోలీసులు వచ్చారు. ఆ వర్తకుడికి సూరి ఇచ్చిన ప్రత్యేకమైన తాళం చెవితో మాయ తలుపులు తెరిచాడు. 8 మంది దొంగలని పోలీసులు పట్టుకున్నారు. ఆ వర్తకుడు షాపులో ఇచ్చి చిల్లి కానీ కూడా పోలేదు. మర్నాడు ఈ వార్త పత్రికలు ప్రకటించాయి. సూరి చేసిన భద్రతా ఏర్పాట్ల గురించి వర్తకుడు అభినందిస్తూ పత్రికా ప్రతినిధులకు చాలా చెప్పాడు. పోలీస్ కమిషనర్ కూడా సూరిని మెచ్చుకున్నాడు. ఇటువంటి ఏర్పాట్లు చేస్తే నగరంలో దొంగతనాలు అట్టే జరగవని, దొంగతనం జరిగాక దొంగలు ఎత్తుకుపోయిన వస్తువులు తిరిగి సంపాదించే కంటే సూరి భద్రతా మార్గం సులభమైందని అందరూ అన్నారు. సూరి భద్రతలకు ఖ్యాతి పెరిగింది. తమ షాపులకు, తమ బ్యాంకులకు, తమ ఇళ్లకు భద్రతా ఏర్పాట్లు చేయమని సూరిని రోజు కలుసుకునే జనం ఎక్కువయ్యారు. సూరి వృద్ధిలోకి వచ్చాడు. నగరంలో దొంగతనాలు తగ్గినాయి. ఎప్పుడైనా కర్మం బాగుండక సూరి క్లయింట్ల ఇళ్లలోనో అంగళ్లలోనో జొరబడితే పట్టుబడుతున్నారు. లిఫ్ట్ ఎక్కి సూరి 3వ అంతస్తులోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటా కట్టు అడిగింది అతని సెక్రటరీ సరళ. సూరి నవ్వి, చాలా పెద్ద కథ ఉందిలే, చెప్తాను అంటూ రిసెప్షన్ రూమ్లోంచి తన గదిలోకి వెళ్ళాడు. అతని వెనకాలే సరళ కూడా వెళ్ళి, కింద పడ్డారా అడిగింది.
లేదు అని విశాలమైన బల్ల వెనక ఉన్న కుర్చీలో కూర్చుని జరిగిందంతా వివరంగా చెప్పాడు. గుడ్ గాడ్ అంది సరళ కళ్ళు పెద్దవి చేసి. సూరి పకపక నవ్వి, ఈ వార్త పత్రికల్లో ప్రకటిస్తే బాగుండు, మనకి బిజినెస్ ఎక్కువ వస్తుంది అన్నాడు. రిసెప్షన్ రూమ్లో ఎవరో దగ్గినట్టయి సరళ వెళ్ళింది. సూరి బల్ల మీద ఉన్న ఉత్తరాలు చూస్తున్నాడు. సరళ తిరిగి వచ్చి, సుందరమ్మ గారు వచ్చారు అంది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ప్రొపరైటరు భార్యేనా అడిగాడు సూరి. సరళ తల ఊపింది. రమ్మను. 40 ఏళ్ల స్త్రీ, మెడ నిండా నగలు, ఇంటిలో ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయని, ఇల్లు అడయార్లో 20 గ్రౌండ్లు ఆవరణలో ఉందని, అందువల్లే దొంగల భయం ఎక్కువగా ఉందని సూరిని సలహా అడగడానికి వచ్చానని చెప్పింది ఆమె. మధ్యాహ్నం అసిస్టెంట్ని పంపిస్తాను, ఇల్లంతా చూసొచ్చి నాకు రిపోర్ట్ ఇస్తారు, తర్వాత అవసరమైన భద్రతా ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు సూరి. ఆమె ఇంకా ఏవేవో విషయాలు చెప్తోంది. తన చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగలు పడి పట్టు చీరలు ఎత్తుకుపోవటం అలాంటివన్నీ. సూరి విసుగ్గా వింటున్నాడు. సరళ గదిలోకి వచ్చి, మీకోసం సంచారి పత్రిక ఫోటోగ్రాఫర్ వచ్చారని చెప్పింది. సూరి ముఖం వికసించింది. రమ్మను అని సరళతో చెప్పి, క్షమించండి, అతనితో అవసరమైన పనుంది, ఈ పత్రికల వాళ్ళని మంచి చేసుకోవడం అవసరం అన్నాడు నవ్వుతూ. సుందరమ్మ వెళ్ళిపోయింది. ఒక పెద్ద కెమెరా, ఫ్లాషు, బల్బులు పట్టుకుని 25 ఏళ్ల యువకుడు గదిలోకి వచ్చాడు. రాత్రి మీ ఇంట్లో జరిగిన సంఘటన గురించి మా ఎడిటర్కి తెలియగానే నన్ను వెళ్ళి మీ ఫోటో తీయమన్నారు అని కెమెరా ఫోకస్ చేశాడు. సూరి బల్ల పక్కన నిల్చున్నాడు ఫోజ్ ఇస్తూ. గబగబా 4 ఫోటోలు తీసి ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత అతని బల్ల మీద టెలిఫోన్ మోగింది. హలో, సూరి స్పీకింగ్. గుడ్ మార్నింగ్. భుజం ఎలా ఉంది అడిగాడు ఇన్స్పెక్టర్ గురునాథం. కొంచెం నొప్పి పుడుతోంది. ఆ బంగారం గురించి ఏమైనా తెలిసిందా అడిగాడు సూరి. కొత్త విషయాలు ఏవి తెలియలేదు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుతో మాట్లాడాను, నిన్ను ఒకసారి కలుసుకోవాలన్నారు. నువ్వు ఆయన ఆఫీస్కి వెళ్ళినా సరే, లేకపోతే ఆయనే వస్తారు. అంటే ఇవాళే కలుసుకోవాలా? అంత తొందర లేదు, రేపైనా సరే. అయితే రేపు 11 గంటలకు ఆయన ఆఫీస్కి వెళ్తాను. గుడ్, ఆ విషయం చెప్తాను ఆయనకి అని గురునాథం రిసీవర్ పెట్టేశాడు. త్యాగరాయ నగరంలో కొత్తగా ప్రారంభిస్తున్న బ్యాంకుకి భద్రతా ఏర్పాట్ల గురించి పథకం వేయటంతో సూరికి ఆ రోజంతా గడిచిపోయింది. సాయంకాలం 6 గంటలకి ఆఫీస్ నుంచి బయలుదేరాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగం ఇంకొక 2 గంటల్లో వినడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.